హాయ్ గాయ్స్! లగేజ్ ప్యాకింగ్ కోసం నేను మా సన్నీ డెకాథ్లాన్ షాపింగ్‌కి వచ్చాము. చూడండి, ఇందులో మనం చాలానే షాపింగ్ చేసుకున్నాం. నా డెస్టినేషన్ ఏ కంట్రీకి వెళ్ళబోతున్నాను, అదేవిధంగా ప్యాకేజ్ కూడా ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి లగేజ్ తీసుకెళ్ళాలి. నా ఫ్లైట్ రేపు ఎర్లీ మార్నింగే ఉంది. ఇప్పటికి కూడా లగేజ్ సర్దలేదు, ఇంకా చాలా బిజీగా అయిపోయింది. సో చూడండి, జాబ్ పర్పస్ మీద రొమేనియా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏమేమి తీసుకెళ్ళాలి, క్యాబిన్ బ్యాగ్లు ఏం పెట్టాలి, చెక్ ఇన్ బ్యాగ్లు ఏం పెట్టాలి అన్నీ మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ యూరోప్ వ్లాగ్స్. ఓకే, ముందుగా మనం చూడండి ఫ్రెండ్స్, నాకు అత్యంత ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ, పాస్పోర్ట్ కావచ్చు, రొమేనియాకి మనం వెళ్తున్నప్పుడు వీసాస్ కావచ్చు, చిన్న మన క్యాష్, వాటికి సంబంధించి మన ఏదైనా లిక్విడ్ క్యాష్ ఎంత తీసుకెళ్ళాలి అని కూడా మీకు చెప్తాను నేను తర్వాత. సో మన క్యాష్, మన వ్యాలెట్ కానీ, ఇయర్ బడ్స్ అలాంటివి, పాస్పోర్ట్స్ పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న బ్యాగు నేను ఇది తీసుకున్నాను. ఇది ఒకటి మన హ్యాండ్ బ్యాగ్, ఇది ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా మనకి క్యాబిన్ బ్యాగ్ 7 kgs ఉంటుంది అనమాట, క్యాబిన్ బ్యాగ్ క్వాలిటీది. సో ఇది నేను అమెరికన్ టూరిస్ట్లో తీసుకున్నాను. దీంట్లో మనం ముందుగా మన డాక్యుమెంట్స్ ఏదైతే వర్క్ పర్మిట్ అవ్వచ్చు, వీసా అవ్వచ్చు, అన్ని డాక్యుమెంట్స్ ఫైల్ కలర్ జిరాక్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో అడిగినప్పుడు మనం ఇమీడియట్గా తీసి చూపించడానికి సో ఇది బ్యాగ్లో పెట్టుకుంటాం, ఇంపార్టెంట్. ఈ క్యాబిన్ బ్యాగ్ 7 kgs నుంచి ఉండకూడదు. సో మరి ముఖ్యంగా మనకి వెళ్తుంది మనం యూరోప్ కంట్రీ కాబట్టి యూరోప్లో కూలింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, -10 degrees వెళ్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఏమేమి కావాలనేవన్నీ ఏమేమి తీసుకువెళ్తున్నాం అంటే, ముందుగా టీ షర్ట్స్, అలాగే జీన్స్ ప్యాంట్లు, ట్రాక్ ప్యాంట్స్ అన్నీ 3 పేర్లు తీసుకెళ్తున్నాము. షర్ట్స్, మరి ముఖ్యంగా స్వెటర్ అనమాట. ఇది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే కూలింగ్లో 100% అనమాట. సో సాక్సెస్, ఈ డెకాథ్లాన్లో కొన్నాను సాక్స్లు. మనకి చాలా చలిని తట్టుకోగల కెపాసిటీ ఉన్న సాక్స్ తీసుకోండి, ఎందుకంటే చాలా మంచిది మనకి అక్కడ -10లో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా గ్రాసరీస్, మనం గ్రాసరీస్ కావచ్చు, ఇంకా అదేవిధంగా మనం వంట చేసుకోవడానికి సంబంధించిన పాత్రలు కావచ్చు, ఇవి తీసుకోండి. రైస్ కుక్కర్ మళ్ళీ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే మన యూరోప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది మనకి. సో మనం బెటర్ ఏంటంటే ఇండియాలో కొనుక్కుని తీసుకెళ్ళటం మీకు చాలా బెటర్ అనమాట. పోతే మనకి చెక్ ఇన్ బ్యాగేజ్, మనకు మ్యాక్సిమం ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, యూరోప్ ఏదైనా సరే 25 kgs ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ 25 kgsకి మనం 80 cm, 72 cm నుంచి 80 cm ఉన్న సూట్ కేసు తీసుకోవచ్చు, మనం సరిపోతుంది అనమాట. అది మీ ఇష్టం, ఇంకా మీరు ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇవి అనమాట మనం ముఖ్యంగా మర్చిపోకుండా పెట్టుకోవాల్సిన ఏంటంటే ఛార్జర్, యూనివర్సల్ ఛార్జర్. ఇది ఫ్రెండ్స్ అడాప్టర్, నేను యూనివర్సల్ అడాప్టర్ తీసుకున్నాను. ఇది 100% మన చేతిలో ఉండాలి. సో బ్యాగ్ సర్దుకునేటప్పుడు మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మనం ఈ బ్యాగ్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఎవరైనా తెలుసుకోవాలని తెలుసుకుంటారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏ ఉన్నా సరే, పవర్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ట్రిమ్మర్ కావచ్చు, హెయిర్ ట్రిమ్మర్ కావచ్చు, ఛార్జర్లు కావచ్చు, లిక్విడ్స్ ఏమైనా ఉంటే 50 mlకి మించి ఎక్కువ ఉండకూడదు. పర్ఫ్యూమ్ కానీ ఏదైనా సరే ఈ బ్యాగ్లోనే పెట్టుకోవాలి. 1 లీటరే కెపాసిటీ ఇస్తారు మనకి, ఎలా ఇస్తారన్నమాట. మనం ఇంకా కావాల్సినవన్నీ సరుకులు ఏం కావాలో అవే తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మ్యాక్సిమం ఇవన్నీ నేను సర్దేసుకున్నాను, జస్ట్ అందులో పెట్టాలి. వెయిట్ చెక్ చేసుకోవడానికి 100% మనం ఇది ఉంటుంది, ఈ వెయింగ్ మెషిన్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. జస్ట్ ఎంత 350 ఎంతో పడింది. ఇది మనకి ఈ హుక్కు తగిలించుకుని క్యాబిన్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ చెక్ చేసుకోవటం అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేయాల్సింది ఇప్పుడు ఫైనల్గా చెకింగ్ టైం అనమాట. పాస్పోర్ట్ ఉందా, మెయిన్ వీసా ఉందా, ఫ్లైట్ టికెట్, అదే జాబ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, లగేజ్ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, ఫోన్ ఛార్జర్, వ్యాలెట్, ఎవ్రీథింగ్ మనం ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలి.
అన్నిటికి కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుని క్యాబిన్ బ్యాగేజ్లో క్యాబిన్ లగేజ్ పెట్టుకోవాలి, చెక్ ఇన్ బ్యాగేజ్లో చెక్ ఇన్ లగేజ్ పెట్టుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెయిట్ మనకి 25 లిమిట్ ఇచ్చారంటే ఒక 1/2 kg తక్కువే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్. 1/2 kg తక్కువ ఉందంటే చెక్ ఇన్లో మనకి ప్రాసెస్ ఇమిగ్రేషన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. నేను చెప్పటం మర్చిపోయా ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఈ వ్యాక్యూమ్ కవర్స్ ఖచ్చితంగా తీసుకోండి, చాలా మంచిది. మనం బ్లాంకెట్లు పెట్టుకున్నప్పుడు ఇలా అవి వ్యాక్యూమ్ చేసేసుకోండి. ఇన్స్టామార్ట్ మనం ఆన్లైన్ డెలివరీ చేసుకుంటే వచ్చేస్తున్నాయి. సో ఫైనల్లీ సూట్ కేస్ అయితే రెడీ అయిపోయింది, ప్యాక్ మొత్తం. ఇక వెయిట్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది, వెయిట్ ఎక్కువ ఇద్దాము ఏమైనా తీయాల్సి వస్తుందేమోనని, బట్ తప్పదు కదా. ఇదిగో చూడండి, ఇది 7 kg, మరి కొంచెం ఎక్కువే ఉంది. 7.30 kg వరకు ఉంది. చూద్దాం. అంతా హడావిడి అయిపోయింది సర్దటం, తప్పదు. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 30 kg ఉంటుంది అనుకుంటున్నా. చెక్ చేద్దాం ఇప్పుడు వెయిట్. రెడీనా? ఎంత ఉంది? ఎంత ఉంది? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ రెడీ అయిపోయింది. అంతా బ్యాగ్ అంతా రెడీ అయిపోయింది. 24 kg 300 గ్రాములు ఉంది. చూడండి, ఒక 1/2 kg తక్కువ పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు టైం 12 అవుతుంది చూడండి, సారీ 1 అవుతుంది. ఇంకా నిద్ర లేదు నాకు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ ఉంది. ఈ 2 hours పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి. మేము ఆ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ యూరోప్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.